హాయ్ అండి. ఈరోజైతే మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకైతే కలిపి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, నూనె, పసుపు, బిర్యానీ సరుకులన్నీ కలిపానండి చికెన్ ఇది. భవాని. హాయ్ భవానీలా. హాయ్ భవాని. హాయ్ ఇదైతే కాకరకాయ అండి. ఫ్రై చేస్తున్నాము. దిస్ వన్ నైస్ నైస్. కాకరకాయ. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టాం ఫ్రై చేస్తున్నామండి చికెన్ బిర్యానీ. వాటర్ అంతా అయిపోవాలి. చికెన్ ముక్కడికి అంతవరకు ఫ్రై చేసి తర్వాత బిర్యానీ వేరేగా చేస్తాను. ఇప్పుడైతే బిర్యానీ చేస్తున్నాం. ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చి వేస్తున్నాను. అంగు తిరగట్టు కాసేపు మూత పెట్టేస్తాము. మూత ఇస్తాం. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. అయితే బిర్యానీ కొరుసులు బిర్యానీ ఇప్పుడైతే బిర్యానీ కొరకు వేస్తాను. అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే మై ఫ్రెండ్ అండి. ప్లీజ్ రిటర్న్ లైక్ subscribe, like and share. సపోర్ట్. ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. వాటర్ వేస్తున్నాను. 3 కప్పుల రైస్కి 5 కప్పులు వేస్తాను. కర్డ్ కూడా వేస్తున్నాను. 2.5 వేసేయాలి సాల్ట్. 2 స్పూన్లు. ఇవి ఇక్కడ తెచ్చాను కదా అన్నానికి అలాగే అంత పుల్లిదేనా చెబుతా. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అయిపోయింది. రైస్ కడిగి పెట్టుకున్నాను. రైస్ వేస్తున్నాను. ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడైతే చికెన్ చూస్తాను. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒక పక్క బిర్యానీ అయితే అవుతుంది. దాని మీద తిప్పినా వద్దా అన్నం తిన్నది. ఇది ఖాళీ ఉంది కదా. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడైతే వేస్తున్నాం. పక్కన కదా అరసకారం పైన వేస్తున్నాం. పెట్టే పైన పుదీనా వేసి ఒక 10 నిమిషాలు మళ్ళీ స్లో మంటలో పెడతాము. ఇంకా గట్లే సరి చేసేలే పుదీనా అయ్యట. ఏ బాబా ఎట్టం కదా మర్చిపోయాను. నేను మర్చిపోయాను.
అయిపోయింది. కొత్తిమీర అవుతా కొత్తిమీర వేసుకోవాలి బాగోదు. పెట్టు కొత్తిమీర కొత్తిమీర అయితే వేస్తున్నా. బిర్యానీ అయితే రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.